గోదావరి జిల్లాలో వరదలు తగ్గుముఖం పట్టినంతనే భోజన ప్రియులందరూ కూడా పులస చేప అయితే ఎంతో ఫేమస్ ఉంది, అందరూ కూడా తెలిసిందే. పులస కోసం అయితే ఎదురు చూస్తుంటారు. ఆ యొక్క పులస అయితే ఈ సంవత్సరం కనుమరుగైనటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఎందుకంటే వరదలు తగ్గుముఖం పట్టాయి, ఎర్రనీరుకి పోటెత్తి కేవలం ఈ యొక్క గోదావరి ఈ సముద్రం కలిసే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మాత్రమే పులసలు ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే దొరుకుతాయి. ఈ నేపథ్యంలోనే ఆ పులసకి ఎంత ఫేమస్, ఎంత రేటు పెట్టినా కూడా కొనలేని పరిస్థితి కూడా ఉంటుంది. కానీ అటువంటి పులసను మించినటువంటి మరొక చేప ఏదైనా ఉందంటే అది ప్రధానంగా చెప్పుకుంటే ఈ యొక్క చీరమేన్గా చెప్పుకొస్తుంటారు. ఇది కూడా గోదావరి తీర ప్రాంతంలోనే, ఈ యొక్క సముద్రం గోదావరి కలిసే ప్రాంతంలోనే ఈ చీరమేను ప్రధానంగా ఇక్కడే దొరుకుతుంది. ఈ యొక్క ప్రాంతంలోనే ప్రత్యేకంగా మత్స్యకారులు అయితే వాటికి ప్రత్యేకమైనటువంటి చీరల్లోనే ఆ చేపలను అయితే పడుతుంటారు. ఎందుకంటే చిన్న చిన్న దారపు ముక్కల్లో ఉన్నటువంటి ఈ చీరమేను ఎంతో ఫేమస్గా చెప్పుకొస్తుంటారు. ఎంత రేట్ అయినా సరే మన ప్రధానంగా దాన్ని కొని తినేందుకు భోజన ప్రియులు అయితే ఉత్సాహం చూపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా గోదావరి జిల్లాలో ఉంటుంది. పులస తర్వాత మరింత రుచిగా ఉన్నటువంటి ఈ చీరమెన్ ఏ విధంగా పడతారో అందరూ కూడా తెలిసిందే. చీరలతోని ఈ విధంగా పడుతుంటారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులు ఉన్నారు. ఇక్కడ యానం దగ్గర అయితే ప్రత్యేకంగా వీటిని అయితే పాటలో కొనుగోలు చేస్తుంటారు. అంతేకాకుండా మన సాధారణంగా చేపలు అయితే కేజీలు లెక్కన కిలో ప్రధానంగా ఏదైతే విడిగా చేపల లెక్కన కొనుక్కుంటాం. కానీ చీరమేన్లు అయితే ఇక్కడ మన బియ్యం కొలతలు ఏ విధంగా ఉంటాయి అంటే సోల తవ్వ ఈ కొంచెం ఈ లెక్కలను ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా ఈ యొక్క చీరమేన్ కూడా ఆ విధంగానే ఇక్కడ అమ్ముతూ ఉంటుంటారు. ఇక్కడ ఉన్నటువంటి యానంలో ఉన్న మత్స్యకారులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చైర్మన్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చైర్మన్ మనకు ఒక క్యారేజ్లోను అలాగే బకెట్లో ఈ విధంగా అయితే వీళ్ళు అమ్ముతుంటారు. మనం చూడొచ్చు చిన్న చిన్న ఉన్నటువంటి దారపు నూలు పోగుల్లా కనబడుతున్నటువంటి చైర్మన్ ఇవే. ఈ చైర్మన్ అంటారు దీన్ని. చీరలతో పట్టడంతోనే చైర్మన్గా పేరుగాంచినటువంటి ఈ యొక్క చైర్మన్ గోదావరి తీర ప్రాంతంలోనే ఈ యొక్క సమయంలోనే దీపావళికి 2 వారాలకు ముందే ఈ యొక్క చైర్మన్ అయితే కనపడుతుంటుంది. ఆ మత్స్యకారులు దీన్ని పట్టుకునేందుకు ప్రత్యేకంగా చీరలను బట్టి ఎక్కడైతే పడతాయో ఆ యొక్క ప్రాంతాలని ప్రత్యేకంగా ఎంచుకుంటారు. ఆ యొక్క ప్రాంతాల్లోనే ఈ యొక్క చైర్మన్ అయితే పడుతుంటుంది. ఎందుకంటే ఈ యొక్క గోదావరి అలాగే సముద్రం కలిసే ప్రాంతంలోనే ఎక్కువగా ఈ చీరమని అయితే లభిస్తుంటుంది. ఆ స్థానిక మత్స్యకారులు వీటిని ప్రత్యేకంగా పులస చేపను ఏ విధంగా పట్టుకుంటారో ఆ విధంగానే ఈ చీరమని పట్టుకునేందుకు కూడా చాలా ప్రయత్నిస్తుంటుంటారు. ప్రస్తుతం స్థానిక మత్స్యకారులు ఉన్నారు, ఇప్పుడు పట్టారు ఏంటో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏంటి చీరమని ఎంత చిన్నగా ఉన్నాయి, దీన్ని ఏ విధంగా పడతారు అసలు? అది ఈ రోజులో తూర్పు గాలి ఒత్తిలోకండి అది సముద్రంలో ఒక చిన్న చేప కింద గాలికి పుడుతుందండి. అది గాలికి పుడుతుందండి. అయితే అది మత్స్యకారులు పట్టుకోనకి వల కాకుండా చీరలతోటి చీరతోటి పట్టుకుండి వెళ్ళి దరికి వచ్చింది పట్టుకుండి తెస్తారండి. సరే తెస్తే అది ఎక్కువగా వస్తే ఓ రేటు ఉంటుందండి, తక్కువ వస్తే ఓ రేటు ఉంటుందండి. ఎక్కువగా రాజులు తీసుకుంటారండి. అది చుట్టాల పట్టాలకి ఎక్కడెక్కడికో దూరం కట్ట విదేశాలకు కట్ట పంపిస్తారండి. చాలా ఫేమస్గా తింటారండి. ఇది ఈ రోజుల ఒత్తులోకి వస్తుందండి, దీపావళి దాకా వస్తుందండి. అది ఈ పులస సంపద కూడా చాలా మట్టుకి నశింపైపోయిందండి. మత్స్యకారులు లక్షలు చొప్పుని వల్ల చేసినాయండి. వాళ్ళకి ఏటా ఉంటలేదండి, 20 నామల దాకా వెళ్తున్నాయండి గోదావరి మీదకి. వెళ్ళినా సరే ఒక చేప లేకపోతే ఆ రోజు లేపని ఉంటుందండి. రావట్లేదు కూడా తక్కువైపోయిందండి. ఈ సంపద ఎందుకు పోయిందంటే ఈ రిలయన్స్ వల్ల సముద్రంలోంచి గోదావరికి వచ్చేలాగా ఉండేదండి. ఈ సముద్రంలోకి శబద్ధం ఎక్కువైపోయండి. ఈ సముద్రంలో చేప గోదావరికి రావట్లేదండి. అసలు సంపతే పోయిందండి. మత్స్యకారులకు కూడా వేట లేదండి అసలు. అని ఆ ఇద్దరు అప్పులు సప్పులు చేసుకుని వెళ్ళినా ఏటా ఉండలేదండి. ఏదో రిలయన్స్ డబ్బు ఇచ్చేస్తున్నాడో ఏదో బతికేస్తున్నారు ఈ మత్స్యకారులు అని అనుకుంటున్నారు. కానీ ముఖ్యంగా ఈ చైర్మన్ ఏదైతే ఉందో చైర్మన్ ఏ విధంగా కిలోల లెక్కన అమ్ముతారా, ఎలాగ అమ్ముతుంటారు దీన్ని అసలు? క్యారేజీల లెక్క, తవ్వల లెక్క, సోల లెక్క అమ్ముతామండి. ఎలా ఉంటుంది? తవ్వ ఎంత ఉంటుంది, సోల ఎంత ఉంటుంది? ఎక్కువగా వచ్చినప్పుడు అయితే తవ్వ అయితే మాత్రం 2000 ఉంటుందండి, 1500 ఉంటుంది. తక్కువగా వచ్చినప్పుడు అయితే మాత్రం షేరు 3000కి 1500కి. ఇప్పుడు కొత్త మూమెంట్ మీద వచ్చిందండి. ఫస్ట్ కొంటానే 3000 మీద నడుస్తుందండి. ఇప్పుడు ఎక్కువగా వచ్చింది అనుకోండి 1500 అండి. షేరు ఆ రేటుకి వెళ్తుందండి, 1200 ఆ రేటుకి వెళ్తుంది. దీన్ని పట్టుకోవడానికి ఎప్పటి నుంచి వెళ్తారు, ఏ సమయంలో ఎప్పటి నుంచి ఎక్కడ పడుతుంది? ఈ యొక్క గోదావరి తీర ప్రాంతంలో ఎక్కడెక్కడ పడుతుంటాయి ఎక్కువగా? ఎక్కడెక్కడ పడుతుందండి, ఇలాగ దర్యాల తిప్ప సైడ్ అండి, బైరేపాలెం కేసి ఇలా సముద్రంలోంచే వచ్చి అది ఒక పుట్టి దరికి చేరబడేటప్పటికి వేటగాళ్ళకి నావలో బట్ట ఉంటుందండి. అది ఏ విధంగా పడుతుందో వాళ్ళకి తెలిసి దిగి పట్టుకుని తెస్తారండి. వ్యాపారస్తులు మేము కొనుక్కుంటామండి వాళ్ళ దగ్గర. అది
ఇవి మామూలుగా ఎక్కడ పట్టారు ఇప్పుడు వచ్చింది మీకు ఎంత వచ్చింది ఇప్పుడు ఎప్పటి నుంచి అమ్ముతున్నారు? ఈ 3 రోజుల మట్టి నుంచి వస్తుందండి సార్ అది. 3 రోజుల మట్టి నుంచి వస్తుంది అంటే క్యారీలు తక్కువ వస్తున్నాయండి. రోజుకు 2 క్యారీలు 3 క్యారీలు అండి. ఎక్కువగా వచ్చినప్పుడు అయితే బిందెలతో తెస్తారండి. సవగ్గా కూడా ఉంటుందండి, బాగుంటుందండి. ఎలా వండుతారు దీన్ని మరి? వండడానికి ఏ విధంగా ఉంటుంది? చింతకాయ వేసి వండుకుంటారండి, బద్దలు కోసి ఇగురు వండుకుంటారండి, మనిషికో రకంగా వండుకుంటారండి. కూర వండుకున్నట్టు వండాలా వేరే ప్రత్యేకంగా దీన్ని వండాలి? నీళ్ళు తక్కువ వేసుకుండి చేపల కూర మీద తక్కువ వేసి వండుకోవాలండి. అది వండుకుండేలాగా వండుకుంటారు లేండి, వండుకునే వాళ్ళు ఎవరో ఉంటారు కానీ చాలా బాగుంటుందండి వండుకుండేలాగా వండుకుంటుంటే. అదనమాట. అంటే ఈ సొరపిట్టు ఆ టైప్లో ఏమైనా ఉంటుంది ఇది మామూలుగా? సేమ్ సొరపిట్టులాగే ఉంటుందండి. చింతకాయ ఎక్కువగా చింతకాయ గుజ్జు వేసుకుంటూ వండుకున్నదే మా రుచిగా ఉంటుందండి. అదే చూస్తున్నా ఇది మనకు ప్రధానంగా ఇవి ఈ క్యారేజీల్లోనే అలాగే ఆ బిందుల్లోనే ఎక్కువగా అమ్ముతుంటారు. మనం చూస్తున్నాం ఇది అయితే ఏంటి తవ్వల లెక్కన అలాగే సేరుల లెక్కన కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. మనం చూస్తున్నాం ఎంత చిన్నగానే మరి మీకు ఒక్కొక్కసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఈ విధంగా వీళ్ళ మత్స్యకారులు అయితే గత కొన్ని రోజుల నుంచి ప్రయత్నిస్తే 3 రోజులుగా అయితే చైర్మన్ అయితే లభ్యమవుతుంది. ఈ గోదావరి అలాగే సముద్రం కలిసే ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతాల్లోనే ఈ చైర్మన్ అయితే లభిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మత్స్యకారులు అయితే వీళ్ళు ఎంతో కష్టపడి వీళ్ళు ప్రత్యేకంగా చీరల్లో వీటిని అయితే పడుతుంటారు. చీరల్లో పట్టినటువంటి చైర్మన్ అయితే వీళ్ళు తీసుకుని వచ్చి ఇక్కడ పులసకంట ఖరీదుగా అమ్మే పరిస్థితి ఉంటుంది. అంటే ఎక్కువగా లభ్యమైతే దానికి తగ్గ రేటు ఉంటుంది. అలాగే తక్కువ మాత్రం వస్తే మాత్రం మరింత రేటు ఉంటుంది. ప్రస్తుతం ఈ యొక్క చైర్మన్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ ప్రధానంగా దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, అలాగే చైర్మన్ ఇక్కడ గోదావరి తీర ప్రాంతంలోనే ఎందుకు దొరుకుతుంది అనేది మాట్లాడేందుకు మనకి ఇక్కడ మాస్టర్ ఉన్నారు, మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క చైర్మన్ గోదావరి తీరంలో దొరుకుతుంది, దానికి ప్రత్యేకత ఏ విధంగా ఉండదు చెప్పండి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ చిరుమేను, దీని యాక్చువల్గా పేరు ఏంటంటే చిరుమేనుని వ్యవహారిక భాషలో చీరమేనుగా వ్యవహరించడం జరుగుతుంది. చిరుమేను అంటే చిన్నపిల్ల, చీరలతో పడతారు కాబట్టి దీన్ని చిరుమేనుగా చైర్మన్ వ్యవహారిక భాషలో అందరూ కూడా పలకడం జరుగుతుంది. ముఖ్యంగా దీపావళికి 3 వారాల ముందుగా వచ్చే ఈ చీరమేను చాలా మాంసప్రియులకు చాలా ఇష్టపడే వంటకాలలో ఇదొకటి. మరి భోజన ప్రియులకి ఇది చాలా ఇష్టమైన వంటకంగా చూడొచ్చు. చీరమేను యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న సోలలు, చిన్న గిన్నెలు, క్యానుల రూపంలో అమ్ముతూ ఉంటారు. మరి ముఖ్యంగా ఉండి కోల్ది దీపావళి దగ్గరలో అయితే అమావాస్య దగ్గరలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా మడా ఫారెస్ట్ అంటే మడా చెట్టుల కింద చల్లదనానికి గుడ్లు పెట్టి ఎప్పుడైతే ఎర్రనీరు వచ్చిందో అది గుడ్డులు చిన్న చిన్న పిల్లలుగా రూపాంతరం చెంది ఇది ఎక్కువగా సముద్రంలో గోదావరి కలిసే చోట ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఈ గోదావరి నది తీర ప్రాంత వాసులందరూ కూడా ఈ చీరమీనును పట్టుకుని ఇక్కడ వ్యాపారంగా కూడా చాలా ఎక్కువగా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా కూడా లాభాలు పొందడం కూడా ఈ సీజన్లో ఎక్కువగా ప్రతి ఒక్కరు కూడా లాభాలు తీసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనకి ఈ చైర్మన్ పులస 2 కూడా ఈ యొక్క ప్రాంతంలోనే అరుదుగా దొరుకుతుంటే పరిస్థితి. ఇక్కడ ఈ గోదావరికి దగ్గరగా సముద్రం కలిసి దగ్గర ప్రాంతం కావటం వల్ల ఈ దగ్గరలో గాడిమగ, భైరవపాలెం, తాళరేవు, ఈ మమ్ముడివరం పరిసర ప్రాంతాల లంక వాసులు ఎక్కువగా కూడా ఈ యొక్క వేట నుంచి చైర్మన్ ఎక్కువగా పట్టుకోవడం జరుగుతుంది. ఈ చైర్మన్ను ఈ లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు కానీ కొన్ని అధికారులకు కానీ ఈ చైర్మన్ను ఈ లోకల్ వాళ్ళు ఈ చైర్మన్ కూడా రాజకీయ నాయకులకి ఇచ్చి అధికారులకు ఇచ్చి వాళ్ళ యొక్క పనులు చేయించుకోవడానికి కూడా ఈ చైర్మన్ వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ చైర్మన్ అన్నది అత్యంత ప్రధాన వంటకాలలో మాంసప్రియులకు చాలా ఇష్టదాయకమైన వంటకంగా భావించి ఇలా ఈ పరిసర ప్రాంత వాసులందరూ కూడా దీన్ని ఇష్టపూర్వకంగా తీసుకుంటూ జరుగుతుంది. అంటే పులస ఒకటే చెప్పుకునేవారు ఎక్కువగానే. పులస అయితే ఇప్పుడు కనుమరుగైపోయిన పరిస్థితి. ఇక సీజనల్గా గతంలో అయితే ఎక్కువగా దొరికాయి, కానీ ఇప్పుడు వరదలు తగ్గుముఖం పట్టిన పులస జాడ కనపడిన పరిస్థితి. దీన్ని ఎలా చూడాలంటే రెండింటికి కంపారిజన్ 2 కూడా ఈ యొక్క వలస జీవులుగా చెప్పుకోవచ్చారా? 2 వలస జీవులేనండి. కానీ ఇంతకు ముందు అయితే పులస అనేది బాగా ఎక్కువగా వచ్చేది. ప్రజెంట్ అయితే పులస అనేది చాలా రేర్, తక్కువ అయిపోవడం జరిగింది. ఎందువల్లంటే దానికి కారణం కూడా పక్కనే రిలయన్స్ అనేది ఉండటం వల్ల, దానివల్ల అది గోదావరికి సముద్రం మధ్యలో ఉండటం వల్ల చేపలు గోదావరి ప్రాంతానికి ఎదురుగా రావటం అనేది కొంచెం తగ్గినట్టుగా భావించాలి. ఈ చిరుమేను అనేది కూడా ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు కూడా చాలా తగ్గిపోయింది. గోదావరి ప్రియులు కూడా ఇష్టపూర్వకంగా తీసుకునేది కూడా రాను అది తగ్గిపోతూ వస్తుంది. దానికి కారణం అనేది ప్రధానంగా రిలయన్స్ అనేది కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం.
అంటే ఇప్పుడు బయట పులస అనేసి దూర ప్రాంతాల నుంచి ఒరిస్సా నుంచి తెచ్చినటువంటి ఇలసలను ఇక్కడ పులసలుగా అమ్మేస్తున్నారు. అవి ఎంతవరకు పులసలుగా చూడొచ్చు అంటారు? అట్లా పులసలకి ఇలసలకి చాలా తేడా ఉందండి. పులస అనేది చాలా టేస్ట్తో కూడుకున్నది. అది ఒరిస్సా నుంచి వచ్చే పులసల సీజన్ అనేది ఒక 2 వారాలు 3 వారాలు ఉంటుంది. అయిపోయిన తర్వాత ఒరిస్సా పులస అని వస్తుంది. ఆ ఒరిస్సా పులసని వీళ్ళందరూ కూడా పులస కింద భావించి పులస కింద ఉన్న రేటుకి ఒరిస్సా పులసను కూడా అమ్మటం జరుగుతుంది. కానీ దానికి దీనికి తేడా, టేస్ట్లో తేడా చాలా ఉంటుంది. ఈ ఒరిస్సా పులస అనేది టేస్ట్ అంతగా ఉండదు. మామూలు సీజనల్ పులస అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చూస్తున్నాం. ఇది పరిస్థితి. మనం ప్రధానంగా చూస్తుంటే ఈ చైర్మన్ మనకు ప్రధానంగా తెలిసిందే. ఇది అంటే చెరి అతి చిన్నదిగా ఉండడం వల్ల చైర్మన్ అంటే మన కొరమేను ఇలా ఈ విధంగా మాట్లాడేటువంటి గోదావరి తీర ప్రాంతాల్లో చైర్మన్కి అయితే ఇంత ప్రయారిటీ ఉంటుంది. ప్రత్యేకంగా మనకు తెలిసిందే. ఈ చైర్మన్ అయితే ప్రత్యేకంగా కొనుగోలు చేసేందుకు దూర ప్రాంతాల నుంచి ఎవరైతే ఉన్నారో భోజన ప్రియులందరూ కూడా, మాంసప్రియులు ముఖ్యంగా ఇష్టపడతారు. అంటే పులసని ఇష్టపడి పులస కోసం వచ్చేవాళ్ళు, పులస దొరకని పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క చైర్మన్ కోసం అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఈ యొక్క కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ చైర్మన్ మనకు ఏదైతే మనకు గోదావరి అలాగే సముద్రం వద్ద కలిసేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఎక్కువగా ఈ చైర్మన్ అయితే లభిస్తుంది. ఈ యొక్క వలసగా ఇక్కడికి వస్తుంటాయి. ఏదైతే పులస ఏ విధంగా వచ్చిందో ఆ విధంగానే ఈ చైర్మన్ కూడా వలస జీవిగా కూడా చెప్పవచ్చు. ఇక్కడ ఏదైతే మడా ఫారెస్ట్ ఉన్నాయో అక్కడ ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే వాటి కింద గుడ్లు పెట్టేందుకు ఈ పులస కావచ్చు అలాగే ఈ యొక్క చైర్మన్ కావచ్చు రెండు కూడా ఈక్వల్గా వస్తుంటాయి. ఈ యొక్క ఆక్సిజన్ లెవెల్ ఉండడం నేపథ్యంలోనే ఇక్కడ గుడ్లు పెట్టి ఈ యొక్క సంతానోత్పత్తి కోసం కూడా ఇవి వచ్చి చైర్మన్ అయితే అతి చిన్నగా ఉన్నటువంటి చైర్మన్ మనకు ప్రధానంగా ఈ యొక్క ప్రాంతంలోనే గోదావరి ఏదైతే మనకి కోనసీమ జిల్లా ప్రాంతం ఉన్నది ఎక్కువగా ఈ యొక్క ప్రాంతంలో కూడా చైర్మన్ అయితే లభిస్తుంది. చీరలతో పట్టుతున్న నేపథ్యంలోనే దీన్ని చైర్మన్గా పిలుస్తుంటారు. మత్స్యకారులకైతే ఇప్పుడంతా కూడా ఇప్పుడిప్పుడే దీపావళికి కేవలం 3 వారాల ముందే అందరికీ కూడా దొరకడం జరుగుతుంది. వాటిని అయితే దీపావళి వరకు కూడా దొరుకుతుంది. ఈ యొక్క చైర్మన్ చాలా రుచికరంగా ఏదైతే మనకు పులస వండుకుంటామో ఆ వంటకం కింద ఈ యొక్క చైర్మన్ కూడా చాలా ఇష్టంగా రాజులు ఎక్కువగా కొనుగోలు చేసుకుని రాజులు కూడా వంటకాలు చాలా బాగా టేస్టీగా వండుకుంటున్న పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు కూడా ఈ యొక్క చైర్మన్ గిఫ్ట్గా కూడా ఇచ్చి వాళ్ళ పనులు కూడా చేయించుకునేందుకు పులస ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా చైర్మన్ కూడా ఇచ్చి వాళ్ళంతా కూడా పనులు చేయించుకునేటువంటి పరిస్థితి అంత ఫేమస్గా ఈ యొక్క ఏదైతే చైర్మన్ కూడా చెప్పుకొస్తుంటారు. చైర్మన్ సీజన్ మొదలవడంతోనే గోదావరి తీర ప్రాంతంలో ఈ యొక్క చైర్మన్ సందడి అయితే కనబడుతుంది. ప్రస్తుతం యానం వద్ద ఉన్నటువంటి ఈ యొక్క చేపలు అమ్మే మార్కెట్ ఏదైతే ఉందో అక్కడ కూడా చైర్మన్ ఇప్పుడైతే రావడంతో అందరూ కూడా కొనుగోలు చేసేందుకు భారీ ఎత్తున అయితే ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.